ఇటీవల కాలంలో దేశంలో రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా మరో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. వారణాసి నుంచి అహ్మదాబాద్ వెళ్లే సబర్మతి ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్ నేటి ఉదయం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ భీమ్సేన్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులను బస్సులో కాన్పూర్కి తరలించారు. అనంతరం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఇక ఇంజన్ను ఢీకొట్టిన వస్తువులు ఆనవాళ్లు 16వ బోగి వద్ద కనిపించాయని, ఆ ఆనవాళ్లను భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద నేపథ్యంలో వారణాసి జంక్షన్ అహ్మదాబాద్ మార్గంలో రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై రైల్వే మంత్రి ట్విట్టర్ పై స్పందించారు. కాన్పూర్ సమీపంలో ట్రాక్ పై ఉన్న ఓ వస్తువును ఇంజన్ ఢీకొట్టడంతో సబర్మతి ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ట్రాక్ పై పదునైన గుర్తులు కనిపించాయి. ఆధారాలు సేఫ్టీగా ఉంచాం. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారని పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పి ఒకవైపునకు ఒరిగాయి. ఈ అనుకోని దుర్ఘటనలో చాలా మంది ప్రయాణికులు స్వల్ప గాయాలైనట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రమాదం గురించి కాన్పూర్ సిటీ ఏడీఎం రాకేష్ వర్మ మాట్లాడుతూ, ప్రమాదం గురించి తెలిసిన వెంటనే చాలా రైళ్ల రూట్లను మార్చడం, చాలా రైళ్లను కూడా రద్దు చేసినట్టు తెలిపారు. కాన్పూర్ నుంచి బుదేల్ఖండ్ మధ్యప్రదేశ్ వెళ్లే రైళ్లను రద్దు చేశారు. ప్రాథమిక విచారణలో ట్రాక్ నష్టం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే 16వ కోచ్ కు సమీపంలో రైలు తాళం పగలగొట్టి కనిపించిందని తెలిపారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.